హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేక్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ కొబ్బరి డ్రై ఫ్రూట్స్తో లడ్డు. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి పాకం పట్టే పని లేకుండా ఈజీ వేలో ఎంత జ్యూసీగా ఉన్నాయో చూడండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చేయటం కూడా చాలా సింపుల్. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి అని చూద్దానండి. ప్యాన్ పెట్టేసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేసేసుకోండి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇందులో 1/3 కప్ బాదం పప్పుని ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. అలాగే 1/3 కప్ జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పిస్తా పప్పుని ఇలా చాప్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసి సన్నని సెగ మీద మాత్రమే వీటిని లోపల క్రంచీగా వేగేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇలా 70% దాకా వేగాయి కదా, లైట్గా వేగినట్టు అనిపిస్తున్నాయి కదా. ఈ స్టేజ్లోనే 1/3 కప్ దాకా కిష్మిష్ కూడా యాడ్ చేసేసి దీన్ని కూడా ఫ్రై చేసేసుకోండి. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత పాపీ సీడ్స్ ఉంటాయి కదా, అదే గసగసాలను కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసి 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై అవనిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఎక్కువగా వేయించకండి. గసగసాలు యాడ్ చేసిన తర్వాత గసగసాలు అనేవి మాడిపోతాయి, టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇలా చక్కగా వేగిన తర్వాత వాటన్నిటిని తీసి ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన ఉంచేసేయండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి 4 కప్పుల దాకా యాడ్ చేస్తున్నాను. నేను బ్యాక్ సైడ్ పార్ట్ అంతా తీసేసి ఇలా బరకగా మిక్సీ పట్టేసేసుకున్నాను. మీరు కావాలంటే తురుముకోవచ్చు కూడా. ఇలా చక్కగా బ్యాక్ సైడ్ పార్ట్ కావాలన్నా ఉంచేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే ఒక 3 లేదా 4 నిమిషాలు ఫ్రై చేసేసుకోండి. అప్పుడు కొబ్బరిలో ఉన్న తేమంతా చక్కగా పోయి ఇలా కొబ్బరి అనేది చూడండి పొడిలాడుతూ ఉంది కదా. అప్పుడు మనం ఉడికించేటప్పుడు తక్కువ టైం పట్టిద్ది. అలా ఎప్పుడైతే పొడిలాడుతూ అయ్యిందో కొబ్బరి, ఇందులో 3 కప్పుల దాకా బెల్లం అనేది, అంటే మనకి 1 కప్పు కొబ్బరి పొడికి నేను 3/4 కప్పు దాకా బెల్లం అనేది పడుతుంది. అందుకని 4 కప్పులు యాడ్ చేశాను కదా. 4 కప్పుల కొబ్బరి పొడికి 3 కప్పుల దాకా బెల్లం అనేది యాడ్ చేసేసుకొని చక్కగా బెల్లాన్ని ఎలాంటి వాటర్ అనేవి యాడ్ చేయకుండా మెల్ట్ అవనిచ్చేసేయండి. బెల్లం ఎప్పుడైతే కరగటం స్టార్ట్ అయిద్దో మంట అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసేసుకోండి. ఇలా చక్కగా బెల్లం అంతా కరిగిపోయింది చూడండి. ఇలా కరిగిపోయి వాటరీగా అనిపిస్తుంది కదా. ఈ స్టేజ్లో కొంచెం ఒక చిటికెడు ఉప్పు అనేది యాడ్ చేస్తే టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేసేది. మనం తినేటప్పుడు ఏవిటి కొట్టకుండా ఉంటుంది. అదంతా చక్కగా కలిసిపోయిన తర్వాత అలాగే ఫ్లేవర్ కోసం అని చెప్పేసి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. మీకు యాలకుల పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, వేయకపోయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 10 లేదా 12 నిమిషాల దాకా ఉడికించుకోండి. అలా ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇలా కొంచెం దగ్గర పడింది చూడండి. ఇలా దగ్గర పడింది అని అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేసేసుకోండి. ఇది కూడా ఆప్షనలే. కొంతమంది పిల్లలు నెయ్యి ఇష్టంగా తింటారు కదా, ఆ ఫ్లేవర్ తగిలితే చక్కగా తింటారు అని చెప్పేసి ఇలా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అలా దగ్గర పడిన తర్వాత ఒకసారి కొంచెం తీసేసుకొని ఇలా వండ చుడితే వండుకు వస్తుందా రావట్లేదా అనేది చెక్ చేయండి. అలా ఎప్పుడైతే చక్కగా వండుకు వస్తుందో మనం ఇందాక వేయించి పక్కన ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా యాడ్ చేసేసేయండి. చూడండి, అలాంటి పాకం అవసరం అనేది లేకుండా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు, జస్ట్ 5 నిమిషాలు చల్లారనిచ్చేసేయండి. మనం వేడిగా ఉన్నప్పుడు ఉండే చుట్టేసేయలేం కదా. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేతికి కాస్తంత గీ అప్లై చేసేసుకొని కొంచెంగా తీసేసుకొని ఉండ చుట్టేసేసుకోవడం. చాలా సింపుల్ ప్రాసెస్. డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, బెల్లం అన్నీ హెల్తీ రెసిపీస్ కాబట్టి పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిది. చూశారు కదా, నచ్చిందా? నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ని. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎంత వీలైతే అంత త్వరగా లడ్డు చుట్టేసేసుకోండి. చాలా జ్యూసీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు స్టోర్ చేసుకోవాలి అనుకున్నా సరే ఇవి 20 డేస్ దాకా చక్కగా నిలవ ఉంటాయి. ఎలాంటి పాడు అనేది అయిపోకుండా, పచ్చివాసన కూడా రాదు. ఎందుకంటే మనం కొబ్బరి ఫ్రై చేసేసాం కాబట్టి. స్టోర్ చేసుకునే ముందుగా ఒక 30 మినిట్స్ బయట ఆరనిచ్చేసేయండి. పైన కొంచెం లైట్గా ఇలా గట్టి పడతాయి కదా. ఇలా గట్టి పడిన తర్వాత స్టోర్ చేసేసుకుంటే పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది. పైన కొంచెం గట్టిగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను.